ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అందరికీ గుడ్ న్యూస్ వచ్చిందండి. ఎస్బీఐ బ్యాంక్లో బంపర్ జాబ్ వేకెన్సీస్ వచ్చాయి. 11,500 ప్లస్ వేకెన్సీస్ ఉన్నాయండి. ఒకటి కాదు 4 అఫీషియల్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. శాలరీ 60,000 పర్ మంత్ అయితే ఇస్తున్నారండి. డైరెక్ట్ జాబ్ మీరు పొందొచ్చు. సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అఫీషియల్ నోటిఫికేషన్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఎవ్రీ సెకండ్ చాలా ఇంపార్టెంట్. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి లేటెస్ట్ జాబ్స్ వచ్చాయండి. దీంతో పాటు ఇంకా 3 బ్యాంకుల నుండి జాబ్స్ వచ్చాయి. ఫస్ట్ది మనకి నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నుండి అయితే జాబ్స్ వచ్చాయి. పోస్ట్ ఏంటంటే గ్రూప్ ఏ అండ్ బి అండి. అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. 162 వేకెన్సీస్ ఉన్నాయండి. వీటికి మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అది కూడా ఎలాగో నేను మీకు చూపిస్తాను. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తారండి. 35,000 రూపీస్ నుండి 78,000 పర్ మంత్ వరకు శాలరీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 30 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ చూసినట్లయితే జనరల్ ఆర్ ఓబీసీకి 800 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఎస్సీ ఆర్ ఎస్టీ వారికి 150 రూపీస్ వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అనేది మినిమం ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే చాలండి, మనం వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 7th జూలై. నెక్స్ట్ నోటిఫికేషన్ ఐబీపీఎస్ నుండి అయితే వచ్చిందండి. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్లో క్లర్క్ పోస్టులు మనకైతే వచ్చాయి. క్లర్క్ మనకైతే కనిపిస్తుందండి. 5,920 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవైతే భారీ వేకెన్సీస్. ఆన్లైన్లోనే మనం వీటికి అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికైతే ఎలిజిబుల్ అండి. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే మనకి ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకైతే ఈ జాబ్ అయితే రావడం జరుగుతుంది. చాలా మంచి శాలరీ అయితే ఇస్తారు. అక్రాస్ ఇండియా మనకి జాబ్స్ అయితే ఉన్నాయండి. మినిమం ఏజ్ 20 నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది. అప్లికేషన్ ఫీ అనేది జనరల్ ఓబీసీ వారికి 850 రూపీస్ వరకు అయితే ఉంటుందండి. అదే ఎస్సీ ఎస్టీ వారికి 175 రూపీస్ వరకు అయితే ఉంటుంది. క్వాలిఫికేషన్ అనేది మనకి ఏదో ఒక గ్రాడ్యుయేషన్ ఉంటే సరిపోతుంది. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. సింపుల్గా ఆన్లైన్లో ఒక ఫామ్ ఉంటుంది, దాన్ని ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ విధంగా మీరైతే అప్లై చేసుకోవచ్చు. 1 ఆగస్ట్ లోపల అప్లై చేయాలండి. ఈ వేకెన్సీ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారండి. అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అప్రెంటిస్ జాబ్స్ అయితే వచ్చాయి. మనకి 11,000 ప్లస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా చూడండి, మనకి ఇక్కడ ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. దాని తర్వాత మనకి జాబ్ అయితే వస్తుందండి. శాలరీ అనేది 15,000 రూపీస్ నుండి 19,000 మధ్యలో అయితే ఉంటుంది. ఆల్ ఇండియా క్యాండిడేట్స్ వీటికైతే అప్లై చేసుకోవచ్చు అండి. మీ ఏజ్ అనేది 20 నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ అనేది జనరల్ ఓబీసీ వారికి ఒక 300 రూపీస్ వరకు అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి ఫీ మనకి ఇక్కడైతే ఉండదు. క్వాలిఫికేషన్ అనేది ఏదో ఒక డిగ్రీ ఉంటే సరిపోతుందండి. మీరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ 26th జూలై. ఈ విధంగా 6,100 ఎస్బీఐ అప్రెంటిస్ జాబ్స్ అయితే వచ్చాయి. మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ వేకెన్సీ నైనిటాల్ బ్యాంక్ నుండి అయితే వచ్చింది. ఇది కూడా ఒక బ్యాంక్ వేకెన్సీ. మరి ఏం చేయాలంటే ఇక్కడ క్లర్క్ పోస్టులు మనకైతే వచ్చాయండి. ఈ 4 మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. ఇదైతే బ్యాంక్ జాబ్. సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ శాలరీ అనేది 36,000 రూపీస్ వరకు అయితే ఉంటుంది. మీ ఏజ్ అనేది 21 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ మధ్యలో ఉంటే మీరు వీటికి అప్లై చేసుకోవచ్చు అండి. ఈ విధంగా మనకి 1,500 రూపీస్ వరకు అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ మీకు మీ డిగ్రీ అంటే మీ గ్రాడ్యుయేషన్లో ఏంటంటే మినిమం ఒక 50% మార్క్స్ మీకు అయితే ఉంటే సరిపోతుంది. అండ్ దీనికి అప్లై చేసుకోవడానికి ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. 31st జూలై లోపల మనం వీటికి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్లో tobefrank.in అని చెప్పి సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ టాప్ 4 బ్యాంక్ జాబ్స్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే ఇందా మనం చూసిన బ్యాంక్ జాబ్స్ లిస్ట్లో మనకి వరుస పెట్టి అయితే ఉంటాయండి. ఇక్కడ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు ఏ జాబ్కి అప్లై చేయాలనుకున్నారో డైరెక్ట్గా దాని మీద అప్లై లింక్ మీద క్లిక్ చేసి ఈ పేజ్కి అయితే వస్తారు. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. అలా లేకపోతే ఇక్కడ మీరు చూడొచ్చు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిందని చెప్పి. సో ఈ విధంగా క్లిక్ హియర్ ఫర్
ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అంటే మన నేము, మన ఫాదర్ నేము, దాని తర్వాత ఒక ఫోటో, సిగ్నేచర్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చి ఒకసారి చెక్ చేసుకొని లాస్ట్లో ఫైనల్గా పేమెంట్ చేయాల్సి అయితే ఉంటుంది. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే నోటిఫికేషన్ లింక్ మీద క్లిక్ చేసామనుకోండి, ఈ విధంగా ఎస్బీఐ అప్రెంటిస్ నోటిఫికేషన్ డౌన్లోడ్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి ఏపీలో కూడా మంచి పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్సీ వారికి, ఎస్టీ వారికి, ఓబీసీ వారికి అంటే కేటగిరీ వైజ్ మనకి ఏంటంటే రిజర్వేషన్ కూడా ఇక్కడ క్లియర్గా అయితే ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఈ విధంగా అన్ని వేకెన్సీస్ మనకి ఇక్కడైతే ఉంటాయి, మీరు చూసుకోవచ్చు. దీంతో పాటు ఏంటంటే ఇక్కడ నబార్డ్ రిక్రూట్మెంట్ అయితే ఉంది, అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో బ్యాంక్ జాబ్. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే చాలా అప్లై లింక్స్ అయితే ఉన్నాయి. డైరెక్ట్గా వీళ్ళ మీద క్లిక్ చేసి మీరు ఇప్పుడే ఈ 4 వీళ్ళకి అయితే అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కూడా ఇక్కడైతే ఉంటుంది. అండ్ ప్రీవియస్ వీడియోలో కూడా కొంతమంది నోటిఫికేషన్ అయితే అడిగారు. సో ఇంతేనండి ఈ వీడియోని ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియోని వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.